శ్రీ గురుభ్యో నమ. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం. మనము కార్తీక పురాణం పారాయణ చేస్తూ ఉన్నాము. కార్తీక మాసం 6వ రోజు కార్తీక పురాణం 6వ అధ్యాయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దీపారాధన విధి మహత్యం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధం నీటితో భక్తితో పూజించినచో అట్టి వానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయను వానికి కైవల్యం ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులన పైడి ప్రతి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలెను. వరిపిండితో కానీ ప్రమిద వలె చేసి ఒత్తులు చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానం ఇయ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు వచించవలను. దానం చేయువారు చెప్పవలసిన మంత్రం: ఓం ఇదం ఏతత్ అముకం ఒమిటి చిట్ట రోధనాత్ ఇదమేతత్ ధారయిత్వా ఏతదితి దృష్ట యామాస అముకమితి వస్తు నిర్దేశన మితి స్మార్థం ఆద్య ఇతి దేశకాలమాన వృత్యాది సంకల్పం రీత్యేతి ఉద్దేశయత్ వివర్జయత్ అని ప్రాచ్యం దదామి అని ఎవరికి తోచిన శబ్దం వారు చెప్పుకోవచ్చును. దానం తీసుకొని వారు చెప్పవలసిన మంత్రం: దానం చేసేటప్పుడు ఆ దానాన్ని పరిగ్రహించే వ్యక్తి ఈ దిగువ విషయాలను స్మరిస్తూ దానం తీసుకోవాలి. ఓం ఏతత్ ఇదం ఓం ఇతి చిత్త నిరోధన స్యాత్ ఏటదితి కర్మణ్యే ఇద్మితి కృత్యమీర్థాత్ అముకం స్వకీయ ప్రవర చెప్పుకోవలెను. ఆద్యరీత్యా దేశకాలమాన పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకొని దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫల వినాశనార్థం అహంభో పునఃప్రవర చెప్పుకొని ఇదం అముకం దానం గృహ్ణామి ఇదమితి దృష్ట్వాన అముక్మిటి వస్తు నిర్దేశాదిత్య దయః అని చెప్పుకొనుచు పరిగృహ్ణామి లేదా స్వీగృహ్ణామి అని అనుచు స్వీకరించాలి. శ్లోకం: సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యమి శాంతిరాస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపం దానం చేయవలెను. దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగజేయునదియు సకల సంపదలు నిచ్చునదియు అగును. ఇది దీపదానం చేయుచున్నాను. ఈ దీపదానం చేయుచున్నాను
నాకు శాంతి కలుగుగాక అని అర్థం. ఈ విధముగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలెను. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు, దానిని వివరించేదని ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగాను. లుబ్ధ వితంతువు స్వర్గమునకేగుట. పూర్వకాలంన ద్రావిడ దేశం నందొక గ్రామంన ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలంనకే భర్త చనిపోయెను. సంతానం కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు ఉండెను. ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులకు తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినం కూడా ఉపవాసం కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళే వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికైనను పిడికెడు బియ్యం పెట్టక తను తినక ధనం కూడబెట్టుచుండేడిది. అటుల కొంతకాలం జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీ రంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రంలో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకి వెళ్ళి, అమ్మా, నా హితవచనం ఆలకింపుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరం శాశ్వతం కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణంలో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తను శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు. కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము. నీ పాప పరిహారార్థంగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలంన నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చాను. ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై
మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము. కావున కార్తీక వ్రతములో అంత మాహిత్యమున్నది. 6వ అధ్యాయము 6వ రోజు పారాయణము సమాప్తము. అందరం కూడా చక్కగా కథ విని అందులోని నీతిని ఆస్వాదించాము కదా. ఇంకటితో 6వ అధ్యాయం ముగిసింది. 7వ అధ్యాయంతో మరలా కలుసుకుందాం. నమస్కారం.